అతని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. స్తోత్రం చెప్పండి. అది ఏమన్నా తాడాటు కాదు. అటు ఒక 10 ఇటు మంది లాక్కొని ఎవడు కింద పడిపోతే యువతడు పక్కన పెత్తకి పనికి మళ్ళీ ఇవ్వరం కాదు. మహిమ కలిగిన దేవుని సంఘానికి పునాదులు ఇవ్వవలసిన ఒక అపోస్తలుడి ప్రాణం ఆ గంపలో ఉంది. ఆ గంప అర్ధాంతరంగా పడిపోయి తాడు దిగిపోయిన ఒక అపోస్తలుడి ప్రాణం పోతుంది. ఎవరతడు? నేర్పర్యన శిల్పకారుని వలె సంఘ పునాదులు వేయుటకు దేవుని చేత నియమించబడ్డవాడు. ఎవరతడు? అన్యజనులకు అపోస్తలుగా దేవుని చేత నియమించబడ్డవాడు. ఎవరతడు? దేవుని సంఘముకు గృహ నిర్వాహకుడు, మర్మముల గదికి కాపలదారుడు, క్రీస్తు శ్రమలను ముద్రవలే తన శరీరం మీద భరించుటకు నియమించబడ్డవాడు. ఇంత పెద్ద అపోస్తలుడు, ఇంత గొప్ప దైవజనుడు, సంఘమునకు పునాదులేసిన సేవకుడు ప్రాణం ఓ గంపలో ఉంది. ఆ గంప తెగిపోతే పరిస్థితి ఏంటి? ఆ తాడు తెగిపోతే పరిస్థితి ఏంటి? కేవలం కానుకలు ఇచ్చిన వాళ్ళేనా? కేవలం చందాలు ఇచ్చిన వాళ్ళేనా? దైవజనుడి ప్రాణం క్షేమంగా ఒడ్డు చేర్చిన వాళ్ళు ఉన్నారు. డబ్బులతో లెక్క పెడతావా? ఒక సేవకుని ప్రాణం కాపాడడానికి కంటి మీద కునికి లేకుండా సేవకుని కాపాడుకున్న త్యాగం చేసిన బిడ్డలు ఆరంభము నుండి సేవలో లేరా? దానికి రేటు కట్టగలవా? నువ్వు ఖరీదు కట్టగలవా? కొందరు తోటి విశ్వాసులు అప్పులు తీర్చారు. కొందరు తోటి విశ్వాసులకు ఇల్లు రావడానికి ప్రయాసపడ్డారు. కొంతమంది తోటి విశ్వాసులు జైల్లో నుంచి తేవడానికి ఉపయోగపడ్డారు. కొంతమంది సేవకుల క్షేమం కోసం లైఫే రిస్క్ చేసి కష్టపడ్డారు. లైఫ్ రిస్క్ చేశారు. నువ్వు రేటు కట్టలేవు. జీవితం అది జీవితం. మీరు ఊహించండి పౌలు గారి సేవని. పౌలు గారి సేవ సాక్ష్యం అంటూ చరిత్ర రాస్తే ఈ తాడు లాగిన మరలి రాయకుండా చరిత్ర తయారైద్దా? నీవు చదువుకోవడానికి ఈ పుస్తకంలో వాళ్ళ పేర్లు లేవు, కానీ అక్కడ రాయబడ్డాయి. అవును, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. అదేమన్నా ఆశావాసి ముచ్చట కాదు. వీళ్ళంతా కూడా డబ్బు రూపంలోనే చేసిన వాళ్ళు కాదు కదా. అంతకన్నా ఎక్కువ ఇది, అంతకన్నా ఎక్కువ. వారి త్యాగానికి నువ్వు ఖరీదు కట్టగలవా? లైఫ్ రిస్క్ చేశారండి. వీళ్ళు తాడు గట్టి గోడ అవతలకి గంపలో దింపుతున్నప్పుడు ఆ ప్రభుత్వాలు చూస్తే వీళ్ళందరూ నిర్దాక్ష్యం నరికి చంపారా? సత్యవలేవా, సత్యలోపు ఒక సేవకుని బతికిద్దాం. మనం యువతల సత్యన అతను అవతలకి వెళ్ళిపోతే కొన్ని దేశాలని వాక్యంతో నింపేస్తాడు. నేను దొరికినా పర్లేదు, దైవజనుడు దొరకకూడదు అని ప్రయాసపడ్డోళ్ళు కాదా? నేను చనిపోయినా పర్లేదు, సేవకుడు ఉంటే 10 ఆత్మలు సంపాదిస్తాడు అని కష్టపడ్డోళ్ళు కదా. ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో ఉంటే ఏమీ ఉండదు. స్వస్థతల కోసం వెళ్తున్నారు, దీవెనల కోసం వెళ్తారు, లేకపోతే ఎవడే వెళ్ళడు. ఎవడరా నీకు చెప్పినోడు? చచ్చిపోతాకి ఇష్టపడి త్యాగాలు చేసిన వాళ్ళు కనబడతారు. వీళ్ళందరూ కనపడరా నీ కంటికి? వాళ్ళ ప్రాణం నీకు లెక్కలేదా? వాళ్ళ ప్రాణం నీకు గడ్డి పోస్తా సమానమా? ఏం మాట్లాడుతున్నావు? వారు కుటుంబాలు కలిగిన వాళ్ళు కాదా? వెనకాల భార్య బిడ్డలు ఆధారపడ్డ ముసలోళ్ళు లేరా? పట్టించుకోలేదు, వాళ్ళు ఆలోచించలేదు. నేను పోయినా పర్లేదు, దేవుని రాజ్యం కట్టబడితే చాలు అనుకున్నారు. నేనుంటే ఉపయోగం తక్కువ, సేవకులుంటే 10 ఆత్మలు సంపాదిస్తున్నా ఆలోచించారు. విచిత్రంగా ఇన్ని త్యాగాలతో దేవుని రాజ్యాన్ని వాళ్ళు కడుతుంటే ప్రభు అన్నాడు, మీరు భలే కట్టబడుతున్నారు నాన్న అన్నాడు. అది నా పాయింట్.
ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో నుంచి నేను కొత్తగా ఫ్రేమ్ చేసిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? దేవుని రాజ్యమును కట్టుచున్న వారే దేవుని ఆలయముగా కట్టబడుతున్నారు. వాళ్ళు సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి సత్యమును ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే, మరి దేవుని బిడ్డలారా, నాలుగో అధ్యాయం చూస్తే హల్లెలూయా 15వ వచనం, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. ఆ రోజున ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అనే వైద్యం అందుబాటులో లేదు. కానీ పౌలు గారికి ఉన్న కళ్ళ జబ్బును బట్టి, ఇబ్బందిని బట్టి గలతీ సంఘస్థులు అందరూ కూడా, అయ్యా నా కన్ను తీసుకొని ఏడ్చేవాళ్ళంట. ఈ కళ్ళు స్వస్థపరచాలని ప్రభువుని 3 సార్లు అడిగాను. వద్దులే నాన్న అని ప్రభు అన్నారు. స్వస్థపడదా? అయితే ఆ కన్నుకు స్వస్థత రాదంట. అంటే అది తీసి పడేసి నా కన్ను పెట్టుకో. నేనుండి ఇంటికాడ కూర్చోండి, నా కుటుంబం వరకే ఉపయోగపడతాను, నువ్వైతే దేవుని రాజ్యానికి ఉపయోగపడతావు. నా కన్నులు ఓడబేకి ఇస్తామయ్యా. ఈ కన్నులతో నువ్వు బాగా చూడగలిగితే, ఇంకొన్ని పత్రికలు రాయగలిగితే, ఆసియా ఖండమంతటా మరొక మిషనరీ యాత్ర చేయగలిగితే, నా కన్ను తీసుకో. ఆస్తినిచ్చిన వాళ్ళే, తమ చరస్థిర ఆస్తులు అమ్మి సేవకిచ్చిన వాళ్ళే ఎంత గొప్పవాళ్ళు కదా అనుకుంటుంటే, తమ ప్రాణం ఇస్తున్న వాళ్ళు, తమ కన్నులు ఓడబెక్కిస్తున్న వాళ్ళు ఇంకెంత గొప్పవాళ్ళు కదా. డబ్బుకు సాటిరాలి గొప్ప త్యాగం కదా అది. డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆస్తిపరులైనా పేదవాళ్ళైనా, నీ మనస్సు దేవుని రాజ్యం కొరకు పరితపించేదైతే, నీ హృదయం దేవుని రాజ్యం కొరకు ఆరాటపడేదైతే, నీవు దేవుని రాజ్యకి ఎంతైనా మేలు చెయ్యగలిగిన గొప్ప వ్యక్తివే సుమా. నీకు డబ్బుకు మించిన హృదయం ఉన్నది నాన్న. డబ్బుతో కొనలేని త్యాగం నీ దగ్గర ఉన్నది. నీవు చాలా అమూల్యమైన వ్యక్తివని నేను దేవుని సేవకునిగా నీకు ప్రకటన చేస్తున్నాను.